హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్ని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరు కూడా ఫాస్టింగ్ ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను, బట్ నేనైతే లేను గాయ్స్. ఎందుకో ఏంటో ముందు ముందు చూసేయండి మీరే. గాయ్స్, మేమైతే ఫైనల్గా వెతుక్కుంటూ శివరాత్రి రోజు అయితే సో గాయ్స్, స్ట్రేంజర్స్ అట్లా చూస్తే మాకు ఫుల్ నవ్వొస్తుంది. బాబాయ్ హోటల్కి అయితే వచ్చినాము. సో నేను ఫాస్టింగ్ ఉండాలనుకున్నాను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని ఫాస్టింగ్ ఉండనియవు గాయ్స్. నేను అంతే ఫుల్ మార్నింగ్ నుంచి గాబర్ అవుతుంది. పొద్దున్న లేవగానే టిఫిన్ చేసుకోవాల పరిస్థితి ఇట్లా ఉంటుంది. బాబాయ్ హోటల్ ద సాఫ్ట్వేర్ బాధితులు. సో గైస్, మేమైతే ఇప్పుడు ఒక మసాలా దోశ, ఒక ఆనియన్ దోశ అండ్ ఒక తాళి వీడియో తీయడానికి కొంచెం ల్యాప్టాప్ ఇట్లా ముందుకు పెట్టుకోవచ్చు కానీ నేను ఫోన్స్ ఓకే అంటే సైడ్ బాగానే వస్తుంది, నాట్ బ్యాడ్, బాగానే వస్తుంది కదా గైస్. సో అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. నేను మళ్ళీ అడగకండి నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు కదా ఎట్లా తింటున్నావు అని చెప్పేసి. నేను ఫాస్టింగ్ లేను గాయ్స్. శివరాత్రి రోజు కూడా సమ్టైమ్స్ ఐ బీ, సమ్టైమ్స్ ఐ నాట్. బట్ మా సైడ్ అయితే ఇట్లా స్నాక్స్, దోశ, ఇడ్లీ అట్లాంటివి తినొచ్చు, రైస్ తినొచ్చు. సో అందుకని చెప్పి తింటున్నాను అనుకోండి. ఇలా అయితే చాయ్ కాదు, బూస్ట్ కదా అది, బూస్టా చాయా? బూస్ట్ తెచ్చుకున్నారు. ఫాస్టింగ్ బాగా ఏంటి ప్రిన్సీ కళ్ళు తిరిగి తాళి ఆర్డర్ పెట్టుకుంది. రెడీ అయిందా? ఏదో ఒకటి కూడా రాలేదు ఇంకా. ఇంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు. టోకెన్ చాలాసేపు వెయిటింగ్ తర్వాత మా దోశలు అయితే వచ్చినాయి. ఇంకా ప్రిన్సీ తాళి రాలేదనమాట. నాది మామయ్యది దోశలు అయితే వచ్చినాయి. ఇంకా మేము స్టార్ట్ చేసినాం. దాని తర్వాత ప్రిన్సీది కూడా వచ్చింది. మంచిగా కడుపు నిండా తినేసినాం మేము. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరైతే ఫాస్టింగ్ ఉన్నారు, మా రింకు ఇంకా చక్కని. మేమైతే లేము గాయస్. సో గాయస్, మేమైతే ఇప్పుడే కడుపు నిండా తిని ఇంటికి వెళ్తున్నాం. తిన్నాం గాయస్, తప్పలేదు తిన్నాం. సో తినేసినాము అండ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. మా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బ్లాగ్ చేద్దాం. బికాజ్ మా మమ్మీ సమ్ ఫార్మాలిటీస్ చేస్తుంది. బేసిక్గా మనకు గుర్తుండవు. సో వీడియోస్ తీసుకుంటే ఫ్యూచర్లో గుర్తుంటాయి గైస్. అందుకని చెప్పి ఐ వాంట్ అప్లోడ్ దాట్. లెట్స్ సీ. సో ఈవినింగ్ అయితే మా మమ్మీ మంచిగా స్టవ్ తుడుచుకొని ముగ్గు పెడుతుంది. ఎందుకంటే పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఇట్లా పొయ్యిలకి ముగ్గులు వేసి పెడుతుండే కదా మంచిగా. అట్లా మా మమ్మీ కూడా వేసింది అనమాట. సో ఇప్పుడు మనకు అట్లా కట్టె పొయ్యిలు, బొగ్గు పొయ్యిలు లేవు కాబట్టి మన ఇంట్లో ఉన్న స్టవ్ని మనం మంచిగా క్లీన్ చేసుకొని అట్లయితే ముగ్గు వేసుకోవాలన్నమాట. కుండను కూడా ఆల్రెడీ అలంకరించి పెట్టింది. కుండ మీద ఉండొచ్చా అట్లా? పెద్దవాళ్ళు అట్లనే అండేవాళ్ళు. అది క్రాస్ ఉంది కుండ, స్ట్రైట్ పెట్టు. కొంచెం క్రాస్ ఉంది. ఏం చేస్తున్నావు? వాటర్ బెల్లం అన్నామా? ఓకే. నేను కూడా రెడీ అయినాను. మా ఇంట్లో బోనం చేస్తున్నారు. సో శివరాత్రికి ఏం బోనాలు అని మీకు డౌట్ రావచ్చు. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ కరీంనగర్, వరంగల్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ యూ విల్ డెఫినెట్లీ నో. నేను చెప్పని అవసరం లేదు. సో సంథింగ్ చలి బోనం అట్లా అంటారంట. సో ఆ బోనం అయితే చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు చేసిన తర్వాత దెన్ ఐ విల్ షో యూ ఏం చేస్తున్నాం అనేది. అండ్ ప్రిన్సీ వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నేను మ్యాండేటరీ, అది అక్కడ మ్యాండేటరీ కాబట్టి ఇప్పుడు మిద్దరం కలవలేం. ఇదేం కూర? వంకాయ చిక్కుడుకాయ కలిపి చేసుకుంటారు. ఎందుకు? దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు అన్నమాట. 2-3 కూరగాయలు కలిపి. వంకాయ చిక్కుడుకాయ ఇంకా
ఇంకా ఇష్టం ఇక ఆలుగడ్డ వేస్తారు కొంతమంది, మరి నువ్వు వేయచ్చుగా ఉన్నాయిగా ఇంట్లో. అలసంతకాయ ఎక్కువైతే ఇవి రెండే. ఉడకబెట్టుకొని తినాలి అంతేనా? నూనె పోసిన, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ, వంకాయ, టమాటా. సో ఇక్కడ బెల్లం ఉంది గాయస్, బెల్లం అన్నం అవుతుంది. ఈరోజు ఏంది మా స్పెషల్స్? ఇదే స్పెషల్. ఓన్లీ ఈ కర్రీయా? ఓకే. లైటే కనబడుతుంది, నువ్వు కనబడితేనే లేవు. నేనైతే రూమ్ని ఇట్లా ఏది ప్లేట్స్ ఇవేనా? ఈ 3 ప్లేట్స్లో పెట్టాలా? ఫ్రూట్స్ పెట్టమను, ప్లేట్స్ వేలేవాడు. ఈ ఒక్క ప్లేట్లో ఎన్ని పడతాయి? సో గాయ్స్ మనం అయితే నైవేద్యాలన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం. అది ఓపెన్ చేసివా? సో మమ్మీ కందగడ్డలు ఒక ప్లేట్లో పెట్టాలా? ఇంకా ఇందులోనే అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడతా. ఇంకా కావాలి. Guys, let's keep fruits. డాడీ ఇందులో ఫ్రూట్స్ పెడతావా? ఇందులో అన్ని టైప్స్ ఆఫ్ ఇంకా అన్నీ రెడీ చేసుకొని మా మమ్మీ డాడీ ఇద్దరు పూజ గదిలో కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసినారనమాట. సో ఈ బోనం దేవుడు ముందు నైవేద్యంగా పెట్టేసి దాని తర్వాత ఇంకా భోజనాలు చేసేస్తారనమాట. ఫస్ట్ స్వీట్ రైస్తో ఈ బోనం అన్నం తినేసి దాంతో వాళ్ళు ఫాస్టింగ్ అనేది ఎండ్ చేసేసి అక్కడ నుంచి దే కెన్ ఈట్ వాట్ ఎవర్ దే వాంట్. సో మా మమ్మీ అయితే చూసారు కదా కర్రీ చేసింది, మిక్స్డ్ వెజీస్ కర్రీ చేసింది. సో ఆ కర్రీతోనైతే వీళ్ళు మళ్ళీ తినేస్తారనమాట, నైట్కి డిన్నర్ చేసేస్తారు. అండ్ నా విషయానికి వస్తే నేను ఫాస్టింగ్ ఉన్నానా లేదా అని చెప్పేసి మీరే కమెంట్స్లో చెప్పేసేయండి నాకు. బికాజ్ నేను డే మొత్తం అయితే వాటర్ అండ్ ఆఫ్టర్నూన్లో బ్రంచ్ లాగా ఒక దోశ తినేసిన అంతే. సో మా సైడ్, మా ఇన్లాస్ సైడ్ బోనం చేసుకుంటారు సేమ్ ఇట్లనే, అండ్ మా మమ్మీ కూడా ఇట్లనే చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే మేము ఫ్రూట్స్ కానీ బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏమైనా చేయొచ్చు, స్నాక్స్ లాగా తినొచ్చు, మిల్క్, టీ, కాఫీస్ ఇట్లాంటివి తాగొచ్చు అనమాట. సో వేరే వాళ్ళ సైడ్ ఎవరైతే బోనం చేయరో వాళ్ళు అసలు ఏం వాటర్ కూడా తాగరు కొంతమంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. మాకైతే అట్లా ఏం లేదు, మేము తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, స్నాక్స్ తినొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు, టీ, కాఫీస్, మిల్క్ ఇవన్నీ తాగొచ్చు అనమాట. సో నేను అవన్నీ తాగలేదు, టీ కాఫీ ఏం తాగలేదు, వాటర్ అండ్ 1 దోశ ఈ 2 మీదనే ఉండే అనమాట ఈవినింగ్ వరకు. మా మమ్మీ బోనం కంప్లీట్ చేసి మళ్ళీ నైవేద్యం ఇచ్చేవారికి. సో అది ఇప్పుడు మీరే చెప్పండి నేను ఉన్నానో లేదో. ఇంకా వీళ్ళ పూజ అయిపోగానే నేను ఇంకా మా తమ్ముళ్ళు ముగ్గురం వచ్చేసి మేము మొక్కుకున్నాం అనమాట. ఇంకా మా మమ్మీ డాడీ కూడా మొక్కుకున్నారు. మొక్కుకోగానే ఇంకా మా మమ్మీ అయితే అందరికీ ప్రసాదం బంద్ చేసింది. దాని తర్వాత మా ఫాస్టింగ్ అయితే అందరం ఎండ్ చేసేసినాం అనమాట. సో మీరందరూ ఎట్లా ఉంటారు ఏంది అని చెప్పేసి నాకైతే కమెంట్ డౌన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో చాలా చిన్నది కదా. సో గైజ్ ఇక్కడైతే మా మమ్మీ ప్రసాదం ఇస్తుంది డాడీకి. వాడు ఆల్రెడీ తిన్నాడు. సో గాయస్ మేమైతే శివరాత్రి రోజు ఇట్లా ఎంజాయ్ చేసినాం అనమాట. సో అంతే ఈ వీడియో. బై బాయ్. ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. చాలా చిన్న వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.